నేను ఈ 2 రోజులు వచ్చానండి. ఫస్ట్ రోజు అయితే రాలేదు ఉపవాస ప్రార్థనలకి. ఈ 2 రోజులు దేవుడు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అంటే నేను అనేక విషయాల్లో నలిగిపోతున్నానండి. ఏదో తెలియని వేదన, అనేక వేదనలు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడండి. యోబుకు వచ్చిన శ్రమలు నీకు వస్తాయి, నువ్వు నిలబడాలి, నీ చెయ్యి పట్టుకుని నీ వెంట ఉంటానని నాకు చెప్పాడండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవా, నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు. మా బంధువులందరూ మమ్మల్ని విడిచిపెట్టిన మా దేవుడు మాత్రం ఎన్నడూ నా చెయ్యి విడవలేదండి. మా కుటుంబం అనేక మాటలు అన్నా కానీ దేవుడు మమ్మల్ని బలపరుస్తూనే వచ్చాడండి. దేవుడిచ్చిన ఆ ధైర్యం బట్టి దేవునికి వందనాలు. మేము అనేక శోధనలు ఎన్ని శోధనలు నలిగిపోయి మా దేవుడికే తెలుసండి. దేవుడు ఒకవైపు నుంచి మమ్మల్ని బలపరుస్తున్నాడు. యోబు అన్నీ కోల్పోయిన, తన కుటుంబాన్ని కోల్పోయిన దేవుడు యోబు ఎట్టి రీతిగా అయితే నిలబడ్డాడో మా కుటుంబం పట్ల దేవుడు మాకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడండి. మేము ఈ శ్రమలు ఇలా నిలబడుతున్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృపలో మేము ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుడి ఇట్టి రీతిగా మమ్మల్ని నిలబెట్టుకుని ఈ సన్నిధానంలో ఇట్టుగా వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి వందనాలండి. మా బంధువులు విడిచిపెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నడూ చేయి విడవలేదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన బ్రతుకులో యేసుప్రభువు వారు మార్పు చేయడానికి వచ్చాడు. నిన్ను అలాగ ఉండమనలేదు ఆయన. అలాగ ఉంటే లోకంలో కలిసిపోతాం. మార్పు అనేది నీలో చూసి నిన్ను ద్వారా ఒక వ్యక్తిని మార్చుకున్నాడు. సత్తుబుద్ధి కలిగి 10 పట్టణాలు మార్చాడు. అవునంతా కదంటారా? అవునా? ఏమిటవునా కదా? ఆయన ఇచ్చిన వాటిని మనం తీసుకుంటున్నాం, మంచిది. ఆయన వద్దాడు. నేను ఏమి ఇచ్చాను నేను అడగడు. నువ్వు ఎంతమంది గురించి నాకు చెప్పావు, నువ్వు ఎలా మారావు అంట. ఏమంతా అంతేనా? ఏంటంతేనా? చాలా విషయాలు ఉన్నాయి. మరి అలాగే యవనస్తుడు చెప్పినట్లుగా మీరు ఈలోగా టైం ఉంటే ఎవరైనా వచ్చి లేస్తే మీకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఆ పాస్టర్ గారు 3 రోజులు లేడు కదా, ఆయన కొంచెం గజిబిజి పడుతున్నాడు, మిమ్మల్ని అడిగితే భయపడుతున్నాడు. అందుకే కనిపెట్టేశాను. మిమ్మల్ని అడిగింది 3 రోజులు లేడు కాబట్టి భయపడుతున్నాడు కొంచెం. దయచేసి మీకు అందరూ నిండి వందనాలు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ మార్పును కోరుకున్నా. నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు ఇచ్చే ఉపవాసము కాదు, నువ్వు చేసే ప్రార్థన కాదు. మార్పు కలిగి ఉన్న వాళ్ళ పట్ల దేవుడు తన కృపా ఐశ్వర్యమిచ్చేవాడై ఉన్నాడు. ఏం కావాలి? అది లేకుండా త్వరగా. మంచిదండి. ఈ సమయంలో మళ్ళీ మనం ప్రమాణాల్లోకి వద్దాం. పెళ్ళి ప్రమాణాలు అమ్మగారు వస్తున్నారు. తర్వాత ఆవిడ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి వందనాలండి. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. సంఘ బిడ్డలకు వందనాలు. పాస్టర్ గారు ఇంకా ఉపవాస ప్రార్థనలు 20 రోజులు నాన్నగా ప్రకటించినప్పుడు నేనైతే ప్రార్థన చేశాను. నాయనా, పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనలను ప్రకటించారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు బాగా జరగడానికి సహాయం దయచేయను. ఆయన దైవ సేవకులను కూడా తీసుకురా. మాకు ఏ మాట అవసరమో ఆ మాట దైవ సేవకుల నోట పలికించే సేవకులను తీసుకురా నాయనా. మరి వాళ్ళు ఉత్తినే రారు, వాళ్ళకి వెల కూడా చెల్లించాలి. అవి కూడా నువ్వే సమకూర్చున్నాయన నేను ప్రార్థన చేశాను. అలాగే దేవుడు 3 రోజులు దైవశాఖలు వచ్చారు. 3 రోజులు చెప్పిన దైవశాఖలు ప్రార్థన, చెప్పిన వాక్యం, ప్రతి మాట మాకు అవసరమయ్యే మాటే చెప్పారు. మరి మీ అందరికీ అవసరమైన మాటే చెప్పారని నేను అనుకుంటున్నాను. మాకైతే అన్ని అవసరమైన మాటలు చెప్పారు 3 రోజులు. మరి ఆఖరున 3వ రోజున వచ్చిన పాస్టర్ గారు అయితే ఒక మాట అన్నారు. ఆ మాట ఇప్పటి వరకు నాకైతే ఎప్పుడు గ్రహింపు లేదు. మనం ఏదైతే ఇష్టంగా బాగా ప్రేమిస్తామో అదే మనకి విగ్రహారాధికన అయిపోద్ది అన్నారు. అది మట్టుకు నాకు ఇప్పటి వరకు తెలియదు. మనం పెట్టుకునే బంగారం పెట్టి కట్టుకునే చీరటి ఏదైతే ఇష్టంగా ప్రేమిస్తామో అదే విగ్రహారాధికన అయిపోద్ది అన్నారు.
విగ్రహారాధ్యకులు ఒక ఆరాధింతేనే విగ్రహారాధన చేసినట్టు కదా అన్నారు. అప్పుడు అది నా మట్టిగా నాకు అర్థమైంది. ఇంకా మనం భూమి మీద ఉన్నాము, బతుకుతున్నాం కాబట్టి ఏదో అవసరానికి మనం ఇది చేసుకోవాలి తప్ప ఏది ఇష్టంగా ప్రేమించకూడదని ఒక మాట నాకు అర్థమైంది. అలాగే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉపవాసం ఉండాలి నాయన. మరి ఇది వరకైతే ఉపవాసం ఉండే శక్తి ఉండేది, ఇప్పుడు ఆపరేషన్ అయింది, బలహీన పడ్డాను, ఇంకా బలహీనతలు ఏర్పడిన ఉండలేనేమో నాయన అనుకున్నాను. కానీ నన్ను ఉపవాసం ఉంచాడు. కానీ నా ఇంట్లో సింగును నా భర్తను కూడా ఉపవాసం ఉండేలా చేశాడు ఆ దేవుడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. అని ముందు ఇల్లు కడిగేస్తా ఉన్నారు. అలాగే 3 రోజులు కూడా తన బిడ్డల్ని చూసారా. విగ్రహారాధన అంటే మన పువ్వులు వేసేలాగా ఆరాధన కాదు. చాలామంది అంటారు, నేను పువ్వులు వేయట్లేదు కదా, నేను గుళ్ళోకి వెళ్తలేదు కదా. అర్థముందా? నువ్వు గుళ్ళోకి వెళ్తా పువ్వులు వేయవు, పెద్ద దగ్గర నిలువ ఉంది, గ్రహించిందట. అంతేనమ్మా? అర్థముందా? ఆ గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు వచ్చిందా ధనిలు. మీకు అందరికి వచ్చిందని చెప్పడానికి టాటుకు ప్రాబ్లం నాకు తెలుసు. వీళ్ళు ఎత్తి ఏమంటారు, ఎవరేమనరు, ఎవరు బాబు ఎవరన్నా అంటారా? ఎందుకంటారు? దేవుడు అంటాడు కదా అక్కడ కూర్చొని, నా బిడ్డలు 3 రోజులు కూడా నేను మాట్లాడాను, నా బిడ్డలు మార్చుకున్నారు, వారి రాజ్యానికి అరుగులై ఉంటారంటాడు. బాబు వెళ్ళిపోక మరొక ఆయన లేచిపోయాడు. చూస్తారా? టాటింగ్ ప్రాబులాలు పదేనమ్మా చక్కన మనకి ఏముంది పలారం. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. కూడొచ్చిన సేవకులు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడొచ్చిన ప్రతి సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నానండి. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను నేర్చుకున్నది 2 విషయాలండి. కుటుంబాన్ని మనం ఎలా కట్టాలి, దేవుని సన్నిధిలో మన కుటుంబం ఎలా కనపడాలి. ఈ విషయంలో నాతో దేవుడు ఎంతగానో సూటిగా మాట్లాడాడండి. మా అబ్బాయి విషయం అయితే ఫస్ట్ రోజు అయితే లేపాడు, కానీ 2 రోజులు కూడా మాతో పాటు మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నేను గడపాలని చెప్పి దేవుని మొరపెట్టగా అదే సాధ్యపరిచాడండి. నిజానికైతే వాళ్ళ ఓనరాల పని మానడానికి ఒప్పుకోడు, కానీ అటువంటి కఠిన హృదయాన్ని కూడా దేవుడు మార్చాడండి. దానికి దేవునికి వందనాలు. రెండోది ఏంటంటే, దేవుని దృష్టిలో సేవకుడికి సహకారులుగా ఉండాలని చెప్పి మరొక విషయం మాట్లాడాడండి సేవకుడు. మనం ఎలాగుంటున్నాం, నేను ఉండగలుగుతున్నానా దేవుడి సహకారిగా, ఏ విషయంలోనైనా దేవుడికి సహకరిస్తున్నానా, ఆయన చెప్పిన ప్రతి విషయంలో నేను సహకరించగలుగుతున్నానా. ఒకవేళ నేను సహకరించలేకపోతే ఇక ముందైనా సరే ఆయనకి సహకరించేవాడికి ఉండాలని చెప్పి నేను ఒక తీర్మానం చేసుకున్నానండి. ఈ సన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. మన సాక్ష్యమే, చెప్పండి, మన సాక్ష్యమే అవర్ టెస్టిమనీ. నువ్వు మారంటే ఎవరు మారరు. Nobody can change. You say, please go change. Nobody can change. సబుద్ధి కలిగి, But we had a good thought. సమాధుల్లోంచి బయటికి వెళ్ళి ప్రజలలో దిశమాల లేదు కానీ వస్త్రధారణ మార్చుకున్నాడా? Yes. ఎందుకు మారే నువ్వు అని అడిగారు. Yes. The devil man. సరే, ఎందుకు మారావంటే వాళ్ళు ఏమన్నారంటే, నేను సమాధిలో చీకటిలో ఉన్నాను, I'm in the graveyard. నేను ఒంటరిగా ఉన్నాను, in the darkness. నేను ఎవరి మాట వినలేదు, I'm lonely. I cannot listen anybody's నన్ను అందరూ వదిలేశారు, but everybody leave me. యేసయ్య నన్ను వదలలేదని చెప్పాడు. But Jesus can he did not leave me. నన్ను యేసయ్య స్థితికి God తెచ్చాడని this వాళ్ళందరికీ level. చెప్పాడు. ఆయన మరమాలు ఏం చెప్పలేదు. ఆదికాండం ప్రకటన వాళ్ళకి ఏం బోధించలేదు. He did ఏం not say చెప్పాడు? about Genesis to Revelation, the new thoughts or secrets, but he tells what he did. Jesus, what he did in his life, he told them.
యేసయ్య మనందరిని కూడా అలాగే సాక్షిగా ఉండమన్నాడు. But we also same, we should have a testimony, a living testimony to the people. 2000 దెయ్యాలు అతను పరిపాలించినాయి. But 2,000 devils has ruled the devil man. యేసయ్యకు అర్థమైపోయింది. God understand, Jesus understand that. నశించిన దాన్ని వెతక రక్షించడానికి దేవుడు వచ్చాడు. God come this year because nobody cannot, they didn't want to die without Jesus. ఎవరి వల్ల రక్షణ లేదు. But the salvation is not comes from anybody. యేసయ్య 2 దెయ్యాలను పోగొట్టి తనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ నీ వారు దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను చెప్పన్నాడు, అంతే. అది God delivered from that man from the devil or the evil spirits, and God said, what I did for you, what I done for you, go your home and tell to them. And అది God కష్టమా? said them, అది కష్టమా? that is a problem for you. What is a pain for దేవుడికి you? మహిమ కలుగును గాక. Glory to God. చిన్న సాక్ష్యం Small ఏమైంది? testimony. 10 పట్టణాలు మార్చాడు. చిన్న సాక్ష్యం, అవునా కదా చెప్పండి. అలాగే మనం ఎందులో ఇరుక్కుపోయామో, ఎందులో మనము సీక్రెట్లో ఉన్నామో, దేనికి మనం బానిసలుగా ఉన్నామో, which area you are in the darkness, which area you are in a trouble, which area you are in the sin, అందులోంచి మన ప్రభు ఇడిపించాక God delivered from that darkness, but we become a testimony to the Jesus. అప్పుడు నీ గ్రామం వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ అడుగుతారు, అబ్బాయి ఒకప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది. When you change that way, and your villages and your relatives will ask you, what is the change, what happened to you? నీ పరిస్థితి మార్చిన వారు ఎవరంటే యేసయ్య అన్నాడు. But you said that devil man, that evil spirit man asked them, the people asked him, why how you change, you are naked before, now you are become weary of the clothes and you're coming here, what happened, who changed you? But that devil man, that evil spirits man said to them, I am changed by God, Jesus changed my life. దేవుడికి ఇష్టమైంది మన ప్రజలు మారాలంటే మన జీవితాన్ని మార్చిన యేసయ్యకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. But what God is interested in your life, what is that you need to change and you need to give living sacrifice to God to your life. ఉంచుకున్నా సోదరుడా, అమ్మా స్వస్థ బుద్ధి ఉందా? Just think. ఉంటే నీ వల్ల నీది వాళ్ళు మారుతారు. You have ఉంటే నీ గ్రామానికి సాక్షిగా good ఉంటారు. character. You have when you have the good character, you are the living testimony to your villages. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. మరి సాక్ష్యం ఉంది కాబట్టి నేను ఇంకా చాలా విషయాలు దేవుడు నాలో పెట్టాడు, టైం కాదు. దేవుడికి వందనాలండి, పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన సంఘ బిడ్డలకి అందరికి వందనాలు. నేనైతే సాక్ష్యం చెప్తాం అనుకోలేదండి. నేనైతే ముందు ఫస్ట్ నాడు రాలేదండి, నిన్న మొన్న వచ్చాను. వచ్చిన నాకు అసలు 10 రోజులు పనిలోకి వెళ్ళలేదు కదా, డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అనుకుంటే ఏంటి 10 రోజులు వెళ్ళకపోతే ఏంటి మన దేవుడి కంటే ఎక్కువ అని నేను మానేస్తామని మానేసానండి. మానేసాక వచ్చి నువ్వు పనిలోకి రాకపోతే కుదరదు అంటున్నారో తిడుతున్నారో ఓనర్ గారు అన్నారు. సర్లే ఏదైనా దేవుడి చిత్తం, రానని చెప్పు, నేను సోమవారం వస్తానని చెప్పానండి. దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. కానీ దేవుడు ఎంతగానో మాట్లాడాడండి నిన్న మొన్నను. ఆ మాటలకి నేను ఎంతగానో బలపడ్డాను. కానీ ప్రార్థనకు రాకపోతే నాలో ఆందోళన, భయము, ఏంటి నేను వెళ్ళలేదు, దేవుడి మాటలు వినలేదు అని నాకు ఎంతో భయము. దేవుడు ఆ మాటల ద్వారా నన్ను ఎంతో బలపరిచారు. మనం ఎలా ఉండాలో, మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో దేవుడు మాట్లాడాడండి. మరి నేను 10 రోజులు అయితే నాకు అయితే చాలా శోధనలు వచ్చినప్పటికి దేవుడు ఏంటి ఇలా జరుగుతుంది అన్నప్పటికి దేవుడు, మనము అక్కడికి వెళ్ళి వాళ్ళమే దేవుడి సన్నిధులు
దేవుడు ఎందుకో మరి ఇలా శోధనలో ఇరుకులు ఇబ్బందులు పెడతానే ఉన్నాడు. కానీ అయినప్పటికీ నా దేవుడు ఉన్నాడు, ఏదో మేలు చేస్తానే ఉన్నాడు. ఎందుకు వస్తున్నాయో అని అనుకునేప్పటికీ నా దేవుడు, నేను సాక్ష్యం అయితే చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు కూర్చున్నాను. కానీ దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తున్నానో, నువ్వు నా మాట చెప్పలేకపోతావని గద్దింటున్నాను. ఏటి దేవా నీకు వందనాలనైనా, నేను 2 మాటలు చెప్తానని ఇప్పుడే అనుకున్నానండి. ఈ 2 మాటలు దేవుడు, ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రమాణం మంచిది. మరి టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ప్రమాణం ఉంటుందండి. తర్వాత ఒకటి మాత్రం నేను చెప్పగలుగున్నాను, మీకు అందరికి వందనాలండి. మీకు ప్రతిఫలం కావాలంటే ఏం చేయాలమ్మా వెంకటలక్ష్మి గారు? మనకు ప్రతిఫలం కావాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ ఫ్రూట్, వాట్ యు వాంట్ టు డు? ప్రభువా, వాట్ యు వాంట్ టు డు? నేను ఇందులోంచి బయట రాలేకపోతున్నాను. లార్డ్, ఐ కెనాట్ కమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నా బలం సరిపోతలేదు. But I don't have strength to come out this place. నీకు వ్యతిరేకమైన ఏదైనా ఉంటే అందులో పడకుండా నన్ను కాపాడు నాయనా. Lord, what I have against you in my heart, please help me to come out from that. నువ్వు బలమైన దేవుడు అయ్యా. But you are Almighty God. చెడు చూడకూడదు అనుకున్నాను కానీ ఆయన నా బలహీనతో చెడు వస్తున్నాను. Lord, I am thinking that I cannot see this evil, but I cannot, Lord. చెడు మాట్లాడుకోవాలనుకుంటున్నాను, మాటలు వచ్చేస్తున్నాయి. Lord, I'm saying that I'm thinking that, Lord, I don't want to speak evil words, but the evil words come out from my mouth. నా బలహీనత ప్రభువా, Lord, this is my weakness. నన్ను తప్పించిన ఆయన. Lord, please deliver from these. దీని గురించి పెద్దను చదువుకోకలేదు. But you are not. క్షమిస్తాడు ఆయన. God will forgive you. తప్పిస్తాడు. God will deliver you. నిలబెడతాడు. God will enable you. నడిపిస్తాడు. God will walk with you. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చేస్తాడు. Lord, you are make the blessing to the other people. మంచిది. చేతగారు సాక్ష్యం చెప్పారు. ఇంకెవరమ్మా? అంటే టైం అయిపోతుంది కాబట్టి మనం త్వరగా ముగించేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనల్ని ఎవరు గమనిస్తలేరు కానీ పరలోక తండ్రి చూస్తున్నాడు. But nobody can observe you, but Heavenly Father is observing us. ఎవరు చూస్తున్నారు చెప్పండి? But who is seeing us? ఎందుకు చూస్తారంటే ఎవరు మారుతారా? Why God is seeing us? ఎవరు నత్తుకుంటారా? Why become goes closer to me? వాళ్ళని నాకు మహిమకరంగా నింపుతానంటున్నాడు. But those who are related me or they are maintain relationship with me, I wanted to strengthen them. God is saying that. మీరు లేకలేకపోతున్నారు, లేస్తారు. But you cannot wake up. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రాజ్యానికి సిద్ధపట్లో మనందరూ కూడా ఆశ కలిగి ఉందాం. God has prepared you for His kingdom, and God bless you. ఏ ఆశ ఉండాలి మనకి? ఏదో ఒక రోజున ప్రభువా నేను వెళ్ళిపోవడం ఖాయము. But any day I leave this from this earth. నేను కన్ను మూస్తే నీ రాజ్యానికి అరుగుడుగా ఉండాలయ్యా. When I close my eyes in this earth, Lord, I want to open my eyes in the heaven. అలా ఉంటే నీకన్నా ఆస్తుపరులు కానీ నీకన్నా గొప్పవారు ఎవరు లేరు. You are think like that. You are the richest man. Nobody can like you. దేవునికి మహిమ కలుగునుగాక. Glory to God. హల్లెలూయా. Hallelujah. బాబు ముందు ప్రమాణం చేసిన కాదు, ప్రమాణం చేసిన తర్వాత సాక్ష్యం చెప్పాను బాగుంటుంది అని పక్కన కూర్చోపెట్టు. రైట్ రండి, నెక్స్ట్ ప్రమాణాలు ఉన్నాయి, అవి మనం చేద్దాం. రండి త్వరగా. గ్రేస్ అమ్మ రావాలి. తెలిసిందే కదా, అన్నిసార్లు చెప్పడం తెలిసిందే కదా, చెప్పేది ప్రతిసారి చెప్పేదే కదా. ఓకే, నేను ఒక మాట చెప్తాను, ఒకటి చెప్తాను. 10 మందిలో చెప్పేది సాక్ష్యం కాదు, కానీ అది సాక్ష్యమే. కానీ
దేవుడు నీ చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఆయనకు మరణం వరకు నమ్మకంగా బ్రతకడం అది గొప్ప సాక్ష్యం. ఆమేన్. రండి అబ్బాయి. ఇందాక మీ వదంతో నేను ఒకటి మర్చిపోయాను. ఎటు తిరగండి, ఇటు రండి అమ్మాయి. కొంచెం ఇప్పటివరకు నేను ఒక పెళ్ళి చేశాను, ఇంకా పెళ్ళి చేసి రాలేదు. ఇది రెండో పెళ్ళి కాదు, ప్రమాణం. రెండో ప్రమాణం చేయబట్టుకోను. ఆయన కుడి చేయబట్టుకో. నువ్వు ఆయన కళ్ళల్లోకి మాత్రం చూడమ్మా, ఎవరి కళ్ళలోకి చూసినా బాగోదు. సరే చెప్పు. నీకు నేను చెప్పక్కర్లేదు కదా, చెప్తానా? సరే ఓకే, నేను చెప్తాను. చెప్పు. విజయ్ కుమారును నేను, అన్నా గ్రేస్ అను నిన్ను దేవుని చిత్త ప్రకారముగా నా భార్యగా స్వీకరించిన నాటి నుండి ఈరోజు వరకు నిన్ను సంరక్షించి పోషించి ఇక మీదట కూడా సంరక్షించి పోషించి క్రీస్తు ప్రేమతో నిన్ను ప్రేమిస్తానని కష్ట సుఖాలు యందు, వ్యాధి బాధలు యందు, దుఃఖములు యందు ఇతరులను నొల్లక దేవుని జ్ఞానంతో నీతో కాపురము చేసేదనని దేవుని ఎదుట నిబంధన చేయుచున్నాను. ఇది మొదలుకొని ఇద్దరము కలిసి దేవుని జ్ఞానముతో మనకిచ్చిన పాపను, ఇవ్వబోతున్న బిడ్డను దేవుని జ్ఞానముతో పెంచుతానని, దేవుని జ్ఞానముతో దేవుని సేవను జరిగించదనని, నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించదనని, భర్తగా నా ధర్మములు ప్రతీదీ నీ ఎడల జరిగిస్తూ నమ్మకముగా ఉంటానని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణములో ఏ విధమైన మార్పు లేకుండా దేవుడు తన కృప మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. అన్నాగ్రేస్ అని నేను, అన్నాగ్రేస్ అని నేను, విజయ్ కుమార్ అని మిమ్మలను దేవుని చిత్తం ప్రకారముగా వివాహము చేసుకుంటుని ఆనాటి నుండి ఈ రోజు వరకు మీకు లోబడి ఉంటానని, ఇంకా మీదట కూడా లోబడి ఉంటానని జ్ఞానము చెప్పున మీతో కాపురం చేయుదునని, జ్ఞానముతో నా ఇల్లు కట్టుకున్నానని, యెహోవాయందు భయభక్తులు కలిగి కష్టపడి పనిచేస్తూ ప్రజల కొరకు ప్రభువు కొరకు బ్రతుకుదాం. కష్ట సుఖాలు యందు, ఆర్థిక ఇబ్బందులు యందు, లేవి బాధలు యందు ఇతరులను ఆశించకుండా, ఇతర వైపు చూడకుండా మీతోనే కాపురము చేయుదును. ఈ నిర్ణయంలో ఏ విధమైన మార్పు ఉండకూడదని దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిబంధన చేస్తున్నాను. రండి. ఓకే, వీళ్ళ కోసం నాన్నగారు చిన్న ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం అమ్మ, ఒకసారి మమ్మీరా, ఒకసారి వదిన మనం పాడదాం. ఒకసారి అండి, మొత్తం ఫ్యామిలీ అందరూ ఒకసారి అండి. నుంచో తమ్ముడు సంతోష్, ఒక ఫోటో తీదిగా నాకు. ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు, మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది.
పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. నాకు సమయం లేదు, లేదా ఇంకో గంట చెప్తాను మీకు. మీకు ప్రత్యేకంగా ఒక ఆల్రెడీ పేరు కుదిరేస్తా. నేను మంచిది. నాకు పాస్టర్ గారి సమయం ఇప్పుడు ఎవరు కానీ రా ఆల్రెడీ పేరుకి ఇచ్చేస్తా, నీకు కంగారు పడకు. పాడాలి. ఒక్క మాట లేడు. మేమందరం మోకరిస్తామండి. మా కోసం మీరందరూ ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? అది బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే వండాలి, వాటి ఉండకూడదు. ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ ఫోటో పాడు. మేమందరం కుటుంబంగా పాట పాడతామండి. ఇది మా గొప్పతనం గురించి కాదు, నా మదిలో ఒక పాట ఉంది, ఆ పాటమే పాడతా. ఈయన మదులు కాదు. ఏసే నా పరిహారీ, ప్రియ ఏసే నా పరిహారీ, జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారీ, జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, పరిహారీ, సేనా పరిహారీ, జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, యేసే నా పరిహారీ, నీవే నా పరిహారీ, యేసే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారీ, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలలో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలలో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారీ, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారీ, యేసే నా పరిహారీ, యేసయ్యా యేసే నా పరిహారీ, జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారీ, జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారీ, సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారీ. పాడాలి నిందలు నన్ను చుట్టినా ప్రభువే నా పరిహారీ, ఏ నిందలు వచ్చినా, ఏ కొరతలు వచ్చినా, ఎన్ని శత్రు మోకలు అడ్డొచ్చినా నా జీవిత కాలమెల్లా సగం జీవితం కాదు, జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారీ, మాణిక్యాలు లేకుందరు నన్ను వేదనలు వేధించిన, మాణిక్యాలు లేకుందరు పలు
జనులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరుణైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరుణైనా నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసయ్యా శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే యేసే నా పరిహారి యేసయ్యా యేసయ్యా జీవిత కాలమెల్లా యేసు నా కొరకే బలియాగమై ఉన్నాయన్నా నా కొరకే జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి యేసయ్యా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి చేతులు పైకి జీవిత కాలమెల్లా యేసయ్యా 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 జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహువ్యాధులు నన్ను చుట్టినా శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను చుట్టినా శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి అది వారు పాడాలి శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పాడాలి ప్రతి ఒక్కరు కూడా పరిహారి యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రభువే నా పరిహారి నా జీవిత పైకి లేండి ప్రియ ప్రభువే నా పరిహారి సాటెవ్వరు ఆధారము ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు కూడా ఇవే ఆధారమై ఉన్నాయన నీ ప్రేమ సాటు లేదు నాయన జీవిత కాలమెల్లా నిన్ను ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా నిన్ను ప్రభువే స్తుతించెదనా నిన్ను పాడి స్తుతించెదనా యేసే నా పరిహారి యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు నా జీవిత ఎవరు విడిచినా నీవే ఆధారమైన తండ్రి నా జీవిత కాలమెల్లా నిన్నే స్తుతిస్తాను మిమ్మల్ని యేసయ్యా జీవిత కాలమెల్లా జీవిత కాలమెల్లా యేసయ్యా
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా 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 దేవా నీవే ఆధారము మాకు సాటెవరు దేవా నీవే ఆధారము యేసయ్యా నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను పరిహారి పరిహారి అవునేసయ్యా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసయ్యా. ప్రతి వారు కూడా అలాగ ఉందాం. ప్రతి ఒక్కరు కూడా 10 సంఘంలో బిడ్డలందరూ కూడా ఏకీభించండి పిల్లరా. ఒక తీర్మానం చేసుకుందాం. నేను బ్రతికే దినములన్నీ కూడా నీవే నాకు ఆధారమై ఉన్నావు నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిన్ను ఎడవన్నాయినా. మాకన్నా ఎక్కువ కష్టాలు పడ్డావు, మాకన్నా ఎక్కువ నష్టాలు పడ్డావు నాయన. నా కొరకు ఒరిగావు, నన్ను కాపాడుటకు తండ్రి. నువ్వు నా కొరకు ఎంత త్యాగమూర్తివైపోయావు నాయన. నేను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించవు నాయన. 10 వారానండి, నేను ప్రేమించబోయినా నన్ను ప్రేమించవు నాయన. ఈ రాత్రిలో తీర్మానం చేసుకోండి. యేసే నా పరిహారి, నా జీవిత కాలం ఎల్లక్కడ పాడి స్తుతిస్తాను. నా హృదయంలో లోకముందు ఆశ ఉండకూడదు. నేను ప్రభువును మాత్రమే స్తుతిస్తాను. ప్రభువుకు మాట ఇవ్వండి. ఈ రాత్రి మీకున్న 10 కట్లు కూడా యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు కొరకు సాక్ష్యం లేకుండా నిన్ను బలహీనపడుతున్న 10 దైవ శక్తులు యేసు నామములో విడుదల కలుగునుగాక. షాడ్పడ శక్తులు కానీ, ఓ భూత శక్తులు కానీ, కనపిశాసులు కానీ యేసు రక్తములో ఇప్పుడు నీ మీద పోయబడునుగాక. యేసు రక్తము నీ కుటుంబంలో కూడా నీరు కట్టే తోట వలె ఉందురుగాక. పాడేసు తిందాం. ఒకప్పుడు కాదు, అనుక్షణము కూడా నా ప్రభువే నాకు పరిహారి. నా జీవితం నంతకాలము నిన్ను కొన్నాళ్ళు కాదు, నెల కాదు, సంవత్సరము కాదు, నా జీవితము ఈ భూమి మీద ఉన్నంత కాలము నా ప్రభే నాకు ప్రథముడు, నా ప్రభే నాకు రాజు, నా ప్రభే ఆరాధకుడు, నా ప్రభే నాకు బాధకుడు, నా ప్రభే నాకు తండ్రి. ఓ తీర్మానం చేసుకుంటావా? నీ ప్రేమకు సాటెవరు లేరు తండ్రి. యేసుంటే చాలు. యేసు నీతో ఉంటే ఎడారి జీవితాలు ఉల్లాసంగా మార్చేవాడు. నీ దగ్గర ఏమి లేకపోయినా యేసుంటే చాలు. నువ్వు గనుడు గండ్రాలవై ఉన్నావు, యేసు నీతో ఉంటే చాలు. ఆహారము కొద్ది చేయలేవాడు యేసు నీతో ఉంటే, బలిలో బలం ఇచ్చేవాడు యేసు నీతో ఉంటే, ఇదిగో నీ పలు దీవించేవాడు యేసు నీతో ఉంటే, నీ వ్యాపారం దీవించేవాడు యేసు నీతో ఉంటే చాలు. నువ్వే ఒక రాజు కుమారుడివి, ఒక రాజు కుమార్తెవై ఉన్నావు. యేసు ఆలయంలో మాత్రమే కాదు, God is not in the
నీ వ్యాపారములో, నీ కుటుంబ జీవితంలో God is in your family. యేసు మాత్రముంటే చాలు. God is నా మీదకి వస్తున్న ప్రతి ఒత్తిడి, నా మీదకి వస్తున్న ప్రతి కరువు యేసు క్రీస్తును దాటి రాలేవో. without Jesus. నా ప్రభు ఉన్నాడు. సాతాను చూసి భయపడాలి. ఓ వాడికి తల వంచను. నా ప్రభువే నన్ను తల ఎత్తేవాడే ఉన్నాడు. తల దించుకోను. ఏ రుళ్ళ కట్టులోంచి ఉన్నాను, ఆ రుళ్ళ కట్టులోంచి నా దేవుడు విడిపించేవాడు. పరలోక తండ్రి చూస్తున్నాడు. ఆయన మహిమ తేవాలి, ఆయన కనబరచాలి, ఆయన స్తుతించాలి. సాతాను శక్తులను కూడా నా ముందు ఓడిపోవాలి. దాన్ని కోళ్ళ కింద తొక్కాలి. యేసు క్రీస్తు నామములో సాతానుడా పారిపో. యేసు నామములో పో. ఎవరికి విడుదల లేదో వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. ఎందులో బంధించబడ్డావో, ఏ ఇస్త్రాల్లో బంధించబడ్డావో, ఏ క్రియలు బంధించబడ్డావో, యేసు ఈ రాత్రి నిన్ను విడిపించును గాక. నువ్వు శిరస వంచు. నీవు ఆయనకి ప్రాధాన్యపడి పాదాలు పట్టుకో. దేవుడు నీ మీద ఉన్న 10 పాప కట్లను కూడా ఇడిపోను గాక. నీ కుటుంబంలో కలుగుతున్న 10 వేదన, 10 రోదన యేసు నామములో నెమ్మది కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మహిమ ఘనత యేసయ్యకే చెల్లుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ కూర్చోండి. ఒక్క నిమిషం, మనం ఒక 5 నిమిషాలు ముగించుకుని వెళ్ళిపోదాం. మరి ఎంతసేపు మనం చెప్పుకొని వాక్యం లేకుండా మనం కూడికను ముగించకూడదు. ఇప్పుడు దాకా చెప్పింది వాక్యమే, కానీ మనం ఒక 5 నిమిషాలు, 5 నుంచి 7 నిమిషాలు ఉంటారా? ఒక 5 నిమిషాలు వాక్యం వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వింటారా? మంచిది. ఒక్క 5 నిమిషాలు మనం నేను మీకు 2 ప్రశ్నలు వేసాను కదా. ఆ ప్రశ్నలు అయితే తమ్ముడు ఓకే, మంచిదండి. ఆ ప్రశ్న ఓకే. వివాహము ఒక్కసారా? పాపములు మనం ఒప్పుకోవాలా, లేదా పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడా? వాక్యం ఏం చెప్తుంది? లోకమును గుర్చియు తీర్పును గుర్చియు ఎవరు ఒప్పింపజేస్తారు? రిఫరెన్స్ తీయండి ఒకసారి. అధ్యాయం వచ్చి నుంచి చెప్పండి అమ్మ, ఎవరు చదువుతున్నారు? 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీతిని గుర్చియు లోకమును ఒప్పుకోన, అంటే పాపాన్ని ఒప్పింపు చేసేవారు ఎవరు చెప్పాలి. లేఖనం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్ముడే వాళ్ళని ఒప్పింపజేస్తాడు. మీరు వెళ్ళి పాపాలు ఒప్పుకోండి అనబాకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఇదే. వెళ్ళి పాపాలు ఒప్పుకోండి అంటే నేనేం పాపం చేశాను అంటారు వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. జాగ్రత్త సుమా. మనం జ్ఞానం చెప్పిన ఈ కడవరి దినాల్లో దేవుని పరిచర్య చేయాలి. రెండోది, నెక్స్ట్ స్లైడ్. వివాహం అనేది ఒక్కసారేనా చెప్పాలి? ఒక్కసారా జీవితాంతమా? ఏమండి చెప్పాలి? ఒకసారా జీవితాంతమా? జీవితాంతం. ఎప్పటి వరకు? ఉభయులను మరణము వేరు చేయునంత వరకు. ఎవరితో నిబంధన చేసాం మనం? దేవుని. ఇది వివాహ నిబంధన. ఏ నిబంధన చెప్పండి? వివాహ నిబంధన. దేవుని సముఖంలో చేస్తున్నాం. నిబంధన అంటే చెప్పడానికి, నిబంధన అంటే ఏం లేదండి, ప్రమాణం. ఏం చెప్పండి? ప్రమాణం. ప్రమాణం 2 రకాలుగా ఉంటుంది. దేవుడు మనుషులతో చేసేది, 2 ఇద్దరు మనుషుల మధ్యలో జరిగేది, దేవునితో మనిషి చేసేది. అవునా కదా? ఇప్పుడు ఎలాగా? ఇద్దరు మనుషులు దేవుని ఎదుట చేస్తున్న నిబంధన. ఎవరు చెప్పండి? కుటుంబానికి కర్త ఎవరు? దేవుడే. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆయన బట్టే కుటుంబం అని పిలువబడుతుంది. అవునా కదా? అవునా? భూమి మీదను
ఉన్న ప్రతి కుటుంబము కూడా తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. కాబట్టి కుటుంబంగా కట్టాడు. ఇందాక వేరే సహోదరి చెప్తూ ఉంది కదా, మేము కుటుంబంగా ఆల్రెడీ మిమ్మల్ని కుటుంబంగా కట్టాడు. కుటుంబంగా కట్టిన మీరు వింటున్నారా? వెనకాల ఉన్నవాడు, అక్కడ ఉన్నవాడు, ఇలాగా మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు కుటుంబంగా కట్టాడు. కట్టిన దేవుడు దేవునితో ఇక నుంచి నడవాలి. అక్కడ వాడే కట్ట పదం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవాలి. నెక్స్ట్, వివాహము ఎవరితో జతపడిందంటే నువ్వు దేవుని ఎదుట దేవుడు నిన్ను జతపరిచాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త సుమ, వారి వారి ధర్మాలు జరిగించాలని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఒకటి గుర్తుపడి, ఆత్మీయత కుటుంబం రెండు సమపాల్లోనే ఉంచుకోవాలి. ఏమండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యం చెప్తుంది మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో, ప్రతి విషయంలోనూ ఏమండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏం చెప్పాలి? ప్రతి విషయంలోనూ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఇది కృతజ్ఞతా ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? 100వ కీర్తనలో చెప్పినట్లు, ఆయన మనలను పుట్టించెను, ఆయన వారం మనం. అవునా కదా? అదేముందా? ఆయన మేపు గొర్రెలము. అవునా కదా? మనలను ఆయన పుట్టించాడు కాబట్టి కుటుంబంగా కట్టాడు. ఒక మాట చెప్తాను, ఎందుకు చెప్పాలంటే, నేను ఫలానా ఇంటిలో పుట్టాలని అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో ఆయన నిర్ణయకాలను నియమించి దానికి పొలిమేరలు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. అలా చేసిన దేవుడు నిన్ను కుటుంబంగా కట్టాడు. నేను ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాను, ఈవిడిని ఎందుకు చేసుకున్నాను, ఇలా కాదు. నీ భార్యను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పాలి. నీ భర్తను బట్టి కృతజ్ఞతాస్తులు చెప్పాలి. నీ భార్య నల్లగా ఉంది, ఎదరమ్మాయి ఎర్రగా ఉంది, ఆ అమ్మాయిని బట్టి తిరగకూడదు. నీకు ఇచ్చిన నల్లగా ఉన్న భార్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎర్రగా ఉన్న భార్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కృతజ్ఞత చెప్పాలి. మొండు భార్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మాట వినని భార్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇచ్చినోడు ఎవరు? ఇచ్చినోడు దేవుడు, మనిషి కాదు. ఇచ్చిన పిల్లలను బట్టి, మాట వినే పిల్లని బట్టి కాదు, వినని పిల్లని బట్టి కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పాలి. అవునా కదా? అని నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో చెప్పాలి. నీకున్న ఇరుకులో, ఇబ్బందులో, ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తులు చెప్పాలి. కృతజ్ఞతాస్తులు చెప్పడమే కాదు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎలాగా? కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాలి. ఇచ్చావునైనా ఒక పనికిమాలని, అలా నాయన నీకు స్తోత్రంనైనా, ఇచ్చావునైనా మొండిదాన్ని, ఒక పనికిమాలి దాన్ని అన్నట్టు కాకుండా, ప్రభువా ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన, ఆవిడని మార్చు, ఆయన్ని మార్చు. తాగుబోతుడిని ఇచ్చావునైనా నీకు స్తోత్రం, లేకపోతే పలానోళ్ళచే కాదు, ఇచ్చినందుకు స్తోత్రం అయినా, ఆయన మారడానికి నాకు జ్ఞానం ఇవ్వమని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పాలి. ప్రార్థనలో అంత మాట అడగడమే కాదు, కృతజ్ఞత కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే కృతజ్ఞత హృదయం కలిగి ఉంటాడో వాడు దేవుని పట్ల ఎప్పుడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడు. చెప్పండి, కృతజ్ఞత కలిగిన వాడు ఎలా ఉంటాడు? విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచుండదో ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? చెప్పాలి. ఒకసారి చదువు రిఫరెన్స్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. కరెక్టేనా? 60. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడి మీద నేను దృష్టి ఉంచుతానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై
ఆయన మాట విని వణుకుతారు. ఆయన అంటాడు దృష్టి పెడతాను మీద అంటున్నాడు. అయ్యో నా కుటుంబం మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నాడు ఆయన మాట వినాలంటే ముందు నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండవు. చెప్పావా? భర్త ఉన్నప్పుడేమో నీకు ఎవరన్నా మాట ఏమన్నప్పుడేమో, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడేమో దేవుడు, సమస్యలు అయినప్పుడు బాధుడు. చెప్పండి, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు, సమస్యలు అయినప్పుడు బాధుడు. అది కొన్నాడు, ఇది కొన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది ఇది అలాగే ఇలాగా. అవునా కదా? బాధుడేనా? నీ బాధుడు వెనక దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ఎవరిని విగ్రహంగా పెట్టుకుని బతుకుతున్నావో నాకు తెలీదు. కాబట్టి మాట చెప్తున్నాను, నీకేదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా అత్తగారి దగ్గరికి వెళ్ళాలి, మా మామగారి దగ్గరికి వెళ్ళాలి అంటారు చాలామంది. లేకపోతే ఆన్లు పెట్టాలని పంచాయతీ పెట్టు. పంచాయతీ కథ పెట్టాల్సింది మోకాళ్ళేసి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నీ విన్నపం చెప్పినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ తలంపులకి, నీ ఆలోచనలకి కావలే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? నీ భార్యని ఇచ్చినవాడు మనుషులు కాదు, నీ అత్తగారు కాదు దేవుడు. నీ భర్తనిచ్చినవాడు మనుషులు కాదు, దేవుడు. ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా చెప్తే, నా కుమార్తె ఇచ్చింది కాబట్టి, నా మాట వింటుంది కాబట్టి, కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి, కృతజ్ఞత కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? దృష్టి పెడతాడంట ఆయన. దేవునికి స్తోత్రం. దృష్టి పెట్టడమే కాదు, అంచెలంచెలుగా దీవిస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదంగా ఉండడానికి పిలిచాడు. దేవుడు ఆదాముకి అవ్వకి ఇచ్చింది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని విస్తరించండి అని దేవుని వాక్యం చెప్పింది. అవునా కదా? అంటే అభివృద్ధి ఉండాలి, ఫలింపు ఉండాలి, అన్నీ నువ్వు అవి మీకు లోబడతాయని చెప్పాడు ఆయన. అంటే నేను ఆశీర్వాదానికి వారసుడిగా చేశాడు. అంటే కుటుంబంగా ఆయన నీ మధ్యలో ఉన్నాడు. నీ భర్తకి, నీ భార్యకి మధ్యలో, నీ పిల్లలకి, నీకు మధ్యలో ఎవరున్నారు తెలుసా? ఆయనే ఉన్నాడు. కుటుంబానికి కర్త. పరిష్కారం ఆయన దగ్గరికి వెళ్తే దొరుకుతుంది, మన దగ్గర దొరకదు. ఆయన ఇస్తాడు, ఆయన లేఖనంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెప్పాలి. ఒక వ్యక్తి, ఒక బాగా ఉన్నతమైన ఒక వ్యక్తి కారు ఎక్కాడు, కోట్ వేసుకొని శుభ్రంగా, బాబు నేను అర్జెంటుగా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళమంటే వాడు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే ఆ డ్రైవర్ దిగి గమ్ముని చాలా ప్రయత్నాలు చేశాడు, అవ్వట్లేదు. ఈయన ఏం చేశాడంటే, ఈయన దిగి ఈ కోట్ వేసుకుని దిగి ఏమైందంటే, ఏం లేదు సార్ అయిపోద్ది అంటున్నాడు. అలా 10 నిమిషాలు అయిపోయింది, పావు గంట అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది, ఫ్లైట్ టైం అయిపోతుంది. ఆయన ఏం చేశాడంటే గమ్ముని సూట్ పక్కన పడేసి దిగి ఏమైందని చూశాడు. కార్బెటర్ పైకి ఎత్తాడు, పైకి ఎత్తి ఆ డోర్ ఎదురు ఉంటుంది కదా, అది పైకి ఎత్తి చూశాడు. పైకి ఎత్తి చూస్తే ఏమీ లేదని, ఏమీ లేకుండా ఏదో ఒక చిన్న పని చేశాడు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్ కూడా పట్టుకుంది, నాడు వెళ్ళిపోదామంటే శుభ్రంగా కారు ఎక్కేసారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే, సార్ మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నాడు. ఏమన్నాడు? సార్ మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. సార్ మరి మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించారు కదా, నేను ఒక అరగంట ప్రయత్నం చేశాను, నాకు కారు ఎంత ప్రయత్నం చేసినా, నేను చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు, కానీ నాకు అవ్వలేదు. మీరు 5 నిమిషాల్లో ఎలా బాగు చేశారంటే, నీకు ఫోర్డ్ కంపెనీ తెలుసా అన్నాడంట. నా కారు ఫోర్డ్ కార్ ఏనని అన్నాడంట. ఆ కారుని చేసింది ఎవరో తెలుసా అన్నాడంట. ఆ కర్త ఎవరో తెలుసానంట. తెలియదు సార్, ఆ ఫోర్డ్ నేనే అన్నాడంట. ఏమన్నాడు? ఆ ఫోర్డ్ నేనే, ఈ కారును సృష్టించింది నేనే, కాబట్టి దీనికి ఎక్కడ ఏముంటుందో నాకు తెలుసు, అందుకే నేను చేయగలిగానంట. అలాగే కుటుంబ వ్యవస్థను నిర్మించిన వాడు సృష్టికర్త అయిన యేసు ప్రభువారే. కాబట్టి ఆయన దగ్గరే పరిష్కారం ఉంటుంది. పెద్దల దగ్గరికి వెళ్ళు, కోర్టులకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం సున్నా, పైపెచ్చు ఇంకా పెద్దదై ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడికి కృతజ్ఞతలు. బాబీ గురించి, గ్రేస్ గురించి మీరందరూ కూడా మనసులో ప్రార్థన చేయండి. ప్రభా, ఈ యొక్క దంపతులను మీరు ఏర్పాటు చేస్తున్నట్టుగా వందనాలు. వివాహము రోజును జ్ఞాపం చేస్తున్నారయ్యా. మరి ఈ 3 దినములు కుటుంబ ప్రార్థన
కుటుంబ ఉపవాస ప్రార్థనలకు నాయన ఈ నాలుగు రోజుని ఈరోజు ప్రభా మేము 3 రోజులు జ్ఞాపకం చేసుకుని ఈ గతించిన సంవత్సరం అంతా వారి యొక్క దాంపత్య జీవితంలో ఎంతో కృప చూపించారు. మరో సంవత్సరం ప్రభా నీ కృపలో వారిని దాచి కాపాడండి, ఆరోగ్యం ఉండి ప్రభా నీకు వందనాలు. అలాగే సంగమగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆ రీతిగా మీరు దీవించండి. ఇదిగో నాయన చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇగో ప్రభా మీరు మాకు ఇచ్చిన కుటుంబాలన్నీ కూడా పరలోక కుటుంబంగా బ్రతకడానికి సాయం చేయండి. ఇగో నాన్న ఈ ఫలారం తీసుకున్నప్పుడు వారికి ఆరోగ్యంగా నీ నామానికి నాయన మహిమకరంగా మాకు ఉన్నట్లుగాను ఎవరికి ఎలాంటి బలహీనత లేకుండా అది సమృద్ధిగా అందరికి కూడా ఆహారమును సిద్ధపాటును ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత యేసయ్యకే చెల్లినగాక. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.